సినిమాకి సంబంధించిన జే మీడియా నరేందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సారీ వీ కుడెంట్ డూ ఇట్, బట్ వీ విల్ డూ ఇట్ అగైన్. అండ్ తిరుపతి మేబీ దేవుడు ఆడు రమ్మని చెప్తున్నారు అనుకుంటాను. మనం ఆడు ఎందుకు ఆడు రావట్లేదు అండ్ అక్కడ స్టార్ట్ చేయి, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్దాం అని చెప్పినట్టుంది. ఆయన ఆశీర్వాదాలతో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడబెట్టి మళ్ళీ శుక్రవారం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సక్సెస్ మీట్ పెడదాం. మీరే ఉండాలి దగ్గర. అలాగే ఈ మన ఈ సినిమా పిఆర్ సాయి సతీష్ కానీ ఐ సిన్సియర్లీ థ్యాంక్ అఖిలేష్ అండ్ మనోజ్ అండ్ డెఫినెట్లీ మై ప్రొడ్యూసర్ స్టోన్ బెంచ్ అండ్ జీ స్టూడియోస్ అండ్ అలంకార్ పాండ్యన్ అందరికీ ఈ సినిమా ఈ రత్నాలందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. ఈ రత్నం మాత్రం నేను చెప్పకూడదు. ఈ రత్నం ఇవాళ మాట్లాడుతున్నానంటే ఈ రత్నాలు అందరూ కలిసి పనిచేశారు, అందుకే థ్యాంక్ యూ టు యూ ఆల్సో. మంచి చీర కట్టుకున్నాను, బాగుంది. పెళ్లి చూపులకు వచ్చినట్టుంది, కానీ నేను సినిమాకి సంబంధించిన జే మీడియా నరేందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సారీ వీ కుడెంట్ డూ ఇట్, బట్ వీ విల్ డూ ఇట్ అగైన్. అండ్ తిరుపతి మేబీ దేవుడు ఆడు రమ్మని చెప్తున్నారు అనుకుంటాను. మనం ఆడు ఎందుకు ఆడు రావట్లేదు అండ్ అక్కడ స్టార్ట్ చేయి, ఆ తర్వాత హైదరాబాద్ వెళ్దాం అని చెప్పినట్టుంది. ఆయన ఆశీర్వాదాలతో ఫస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడబెట్టి మళ్ళీ శుక్రవారం అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి సక్సెస్ మీట్ పెడదాం. మీరే ఉండాలి దగ్గర. అలాగే ఈ మన ఈ సినిమా పిఆర్ సాయి సతీష్ కానీ ఐ సిన్సియర్లీ థ్యాంక్ అఖిలేష్ అండ్ మనోజ్ అండ్ డెఫినెట్లీ మై ప్రొడ్యూసర్ స్టోన్ బెంచ్ అండ్ జీ స్టూడియోస్ అండ్ అలంకార్ పాండ్యన్ అందరికీ ఈ సినిమా ఈ రత్నాలందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. ఈ రత్నం మాత్రం నేను చెప్పకూడదు. ఈ రత్నం ఇవాళ మాట్లాడుతున్నానంటే ఈ రత్నాలు అందరూ కలిసి పనిచేశారు, అందుకే థ్యాంక్ యూ టు యూ ఆల్సో. మంచి చీర కట్టుకున్నాను, బాగుంది. పెళ్లి చూపులకు వచ్చినట్టుంది, కానీ నేను డిన్నర్ చెయ్యను నేను ఇంకా.